హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ అయిన పీనట్ చిక్కీని అదే పల్లి అచ్చుని ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఈ చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది మెయిన్గా పాకం అండి. సరైన పాకంతో కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా అండ్ అలాగే బయట కొన్నట్లుగానే చాలా క్రిస్పీగా అయితే వస్తుందండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక బౌల్ దాకా వేరుశనగ గుళ్ళని అయితే వేసుకోవాలి. ఈ పల్లీలని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే పల్లీ చిక్కీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఫ్లేమ్లో పెట్టుకుని పైన కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టునైతే సెపరేట్ చేసుకోవాలి. ఈ పల్లీలని 2 బద్దలు అయ్యేటట్టుగా చేతితో ఒకసారి అయితే స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర జాలీ ఉంటుంది కదా, ఆ జాలీలోకి స్మాష్ చేసుకున్న పల్లీలను వేసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేశారంటే పొట్టు అనేది చాలా ఈజీగా కిందకైతే వచ్చేస్తుంది. ఇలా కాకుండా చాలా మంది అయితే చెరుగుతూ ఉంటారు. చెరగడం వల్ల ఏంటంటే మొత్తం ఆ పొట్టు అంతా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది తుడుచుకోవడానికి కూడా. ఇలా చేశారంటే ఒకే ప్లేట్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ముందే మనం ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని 1 కప్పు పల్లీలకు గాను 3/4 కప్ వరకు బెల్లం వేసుకుని, బెల్లం కరగడానికి 1 స్పూన్ వాటర్ అయితే చాలు. 1 స్పూన్ వాటర్ వేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అనేది అయితే చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం కరిగి కొంచెం పాకం అయితే వచ్చింది. మనకి ఇప్పుడు ఏ పాకం కావాలనేది అయితే మీకు చూపిస్తాను. వాటర్లో ఒకసారి ఈ బెల్లం సిరప్ని అయితే వేసుకుని పాకం అయితే చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా గట్టి పాకం అయితే రావాలి. మనకి గట్టి ఉండపాకం రావాలి. ఇది ఇంకా లూజ్గానే ఉంది. చూసారు కదా, ఇదైతే కరెక్ట్ పాకం కాదండి. ఇంకా కొంచెం సేపు అయితే ఈ బెల్లం సిరప్ని అయితే దగ్గర పడనివ్వాలి. ఇలా తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అయితే మాడిపోతుంది. ఇప్పుడు మరొకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా, మరికొన్ని వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం బెల్లం సిరప్ని వేసుకుని అయితే చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టి ఉండపాకం అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా గట్టిగా కొడితే టంగమని శబ్దం అయితే రావాలి. అండ్ అలాగే విరిస్తే అప్పడంలో అయితే విరవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, 1/2 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని ముందుగా మనం తొక్కు తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలి. వేసుకుని పాకం అంతా కూడా పల్లీలకు పట్టేలాగా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కలుపుకోవాలి. పల్లీలు వేసేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయకూడదు. ఒక 2 మినిట్స్ పాటు ఈ పాకం అంతా కూడా పల్లీలకు లోపల వరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి పాకం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు వాటర్ కనుక కొంచెం ఎక్కువ వేసేసారంటే పాకం అనేది ప్యాన్లో మిగిలిపోతుంది. అలా కాకుండా 1 స్పూన్ వాటర్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలకి పాకం అంతా కూడా బాగా కలిసింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకుని ఒక బౌల్తో కానీ లేదా గ్లాస్తో కానీ అడుగున నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని ఈ పల్లీ చిక్కీ అంతా కూడా ఈవెన్గా సర్దుకోవాలి. వెంటనే కాకుండా కొంచెం వేడి మీద ఉండగా చాకుతోటి అయితే మనకి నచ్చిన షేప్లో అయితే ఘాట్లు పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత మీరు ఘాట్లు పెడదామంటే అసలు నైఫ్ అనేది పల్లీ చిక్కీలోకి దిగదు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మీరు ఇలా నైఫ్తో ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. నిలువుగా అండ్ అడ్డంగా కూడా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇది మీకు డీమోల్డ్ అవుతుంది. వెంటనే కనుక తీసారంటే ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత తీసారంటే మీరు ఎక్కడైతే నైఫ్తో ఘాట్లు పెట్టారో సేమ్ అదే పలంగా మీకు ముక్కలు అయితే వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకుని ముక్కలుగా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే పల్లీ చిక్కీ అయితే రెడీ అవుతుంది. అచ్చం బయట మనం స్వీట్ షాప్లో కొనుక్కున్నట్టుగానే కరకరలాడుతూ అయితే వస్తుంది. నోటికి ఎక్కడా కూడా అంటుకోదు, అలాగే పాకం కూడా సాగదు. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.